ఇవాళ కరెంటు బిల్లు కట్టే పైసలు, ఇలా లైట్లు పెట్టే పైసలు, నీ మురికికాయలు కట్టే పైసలు, వాడకట్లలో సిమెంట్ రోడ్లు వేసే పైసలు, ఈ పచ్చడి చెట్టు పెరిగే పైసలు, నువ్వు తింటున్న బియ్యము, నువ్వు తీసుకుంటున్నటువంటి పెన్షన్, నీకు ఇచ్చే డబుల్ బెడ్రూమ్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంపితే తప్ప సాధ్యం కాదు. కానీ ఏమంటుంది ఇక్కడ, నా కోట ఎత్తనే నీకు పెన్షన్ ఇస్తాను, నా కోట ఎత్తనే అవుతుంది అట్లా. ఇప్పుడు కేసీఆర్ వేయండి, ఎవరు వచ్చిందా? కాంగ్రెస్ వచ్చింది. పెన్షన్ పోయిందా? పెన్షన్ తగ్గిందా? పిఎం పోయిందా? ఏవి పోవు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నేను గతంలో కూడా ఒక కథ చెప్పైనా మళ్ళీ ఇప్పుడు చెప్పాను. కానీ వీళ్ళంతా కూడా ఏ పార్టీలైనా, ఢిల్లీలో ఉన్నోళ్ళైనా, రాష్ట్రంలో ఉన్నోళ్ళైనా, ఏ పార్టీలైనా కావచ్చు కాక, మనం కట్టిన పనుల పైసలకు కాపాడదారులు మాత్రమే తప్ప ఓనర్లు కాదు. మరి దాకా ఓనర్ అనుకుంటే కేసీఆర్ 2023 వరకు, మళ్ళీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఓనర్ అనుకుంటాడు. ఎప్పుడు దాకా అనుకుంటాడు? 2020 నవంబర్ వరకు అనుకుంటాడు. తర్వాత మళ్ళీ ఎవరైతే. అందుకని అంతిమ బాసులు, అంతిమ ఓనర్లు ఎవరు? ప్రజలు మాత్రమే గుర్తుపెట్టుకోండి. నేను స్వాతి ఇన్ని మాటలు చెప్పింది. స్వాతి సర్పంచ్ పని ఎట్లా వస్తుంది? ఇంకలా ఎట్లా వస్తుందా? నా కన్నూరు ప్రజలు ఆత్మను ఆవిష్కరించి ఓటు వేసి ఆశీర్వదిస్తేనే వస్తుంది తప్ప పైసలకు రాదు. ఎందుకని కొనుక్కుంటే దొరికే వస్తువు కాదు. ఎవరన్నా బాగా పైసలు 3,000కు ఇస్తా, 4,000కి ఇస్తా అంటే తీసుకుంటారు, కానీ వేసుకునేటికి వేసుకుంటారు. ఒకవేళ పైసలకే ఓట్లు పడతాయనుకుంటే 2021లో మీకు ఎన్ని పైసలు ఇచ్చింది? 6,000 రూపాయలు ఇచ్చింది. కానీ దిక్కుల పాపం నా చేయి పెట్టినందుకు, నా జెండా పట్టినందుకు, రాను అన్నందుకు చిన్న పిల్లలకు కూడా గురుమాలు చుట్టుకొని చేయి ఈటలు చేయాలని పైసలు లేదు. కానీ ఎన్ని డబ్బులు ఇచ్చినా ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, హైదరాబాద్ ప్రజలు గెలిచిందా లేదని చెప్పాలి. నేను ఎన్ని హామీలు ఇచ్చిన తల్లి హామీలు కాదు. కానీ నేను ఒక్కటే, నేను ఎందుకు వచ్చిన ఎప్పుడు జనరల్గా సర్పంచ్ ఎన్నికలప్పుడు ఎక్కువగా రాకపోతుంది, నాయకులు పిలిచి మాట్లాడిపోతుంది. నేను కనబడక 2 ఏళ్ళు అవుతుందా లేదా? ఇదే చెట్ల కింద వాళ్ళు డ్రామా వేయగానే నమ్మతిని ఊళ్ళు గుర్తుపెడతాను. ఇలా ఆగమై పోతుంది. మళ్ళీ మీరు వండి పెడుతున్నాను ఎవరో పాపం అక్కడికి తెచ్చుకొని వాళ్ళు మళ్ళీ అక్కడ గెలిపించుకుంటారు. నేనేమో కొత్త సంసారం కాబట్టి పాపం వాళ్ళకి సేవ చేస్తున్నాను. మీకు 20 ఏళ్ళు మీరు కోరింది కాక బ్రిడ్జ్ కట్టేయమని, మీరు కోరింది కాక 4,000 రోడ్లు వేయమని, మీరు కోరింది కాక సిమెంట్ రోడ్లు వేయమని మీరు కోరలేదు. కానీ మీ బిడ్డగా నాకు తెలిసిన వాడిగా మీ అవసరాలు గుర్తించి నేను అన్ని పనులు చేసిన. నాకు చెప్తా, ఇది చేసిన వేసిన. నువ్వు మొన్న వరద వచ్చినప్పుడు బాగా దాటుతున్నప్పుడు ఇక్కడ గుర్తొస్తుంది, ఈ బ్రిడ్జి లేకపోతే ఇలా ఊళ్ళకెళ్ళి బయటకు పడడం కాదు. మీకు ఇదే 30 చెరువు కింద 3 అడుగులు గుంటలు పోతుండే. సైకిల్ మీద పోతున్నప్పుడు, ఆటోలో పోతున్నప్పుడు గర్భిణీ స్త్రీలు పడే అవస్థ ఏంటో నాకు తెలుసు. ఇలా ఉన్నాయా అట్లా? వీళ్ళకన్నా అట్లా కోరింది ఎవరైనా చేస్తాం బాధ్యత. కానీ ఒక్కరి గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఏమంటారు, నేను గెలిస్తేనే వస్తుంది, ఎవరు గెలిచినా వస్తుంది. ఒకవేళ నేను 2004లో మీరు గెలిపించండి, మనం నిత్యం పట్టాల మీద, రోడ్ల మీద ఉద్యమాలు చేసామా లేదా? కానీ మనకు అన్నీ వచ్చినాయి. మనకు ఇళ్ళు వచ్చినాయి, పెన్షన్లు వచ్చినాయి, మనకు రోడ్లు వచ్చినాయి, మన మోరీలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే కొట్లాడలేదు కాబట్టి. నేను కూడా ఎమ్మెల్యేనే కాబట్టి వచ్చినాయి. ఇలా అధికార పార్టీ ఎమ్మెల్యేకే వస్తాయి, అధికార పార్టీ కాకపోతే రావాలని కేసీఆర్ వచ్చిన మొదలయ్యి. కానీ అంతమంది లేకుండా ఇట్లా ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా నా కన్నూరుకి ఏదైనా అవసరం పడితే పెట్టగలిగే కెపాసిటీ స్వాతికి దాని వెనుక ఉండే నాకు నేను గట్లా ఈ నీళ్ళకి ఇస్తేనే వస్తాయి అవన్నీ భయపడకూడదు. అవన్నీ మస్తు విన్నాం, ఎంతమందిని చూస్తుంది, ఎంతమంది కోట్లు ఎత్తింది.
ఇదంతా నడవంతరాల కొట్టగా ఉంటుంది నమ్మకండి. నాకు ఎవ్వరు శత్రులు లేక కన్నూరు అనే గ్రామంలో నాకు ఎవరు శత్రులు లేదు. కానీ కిషన్ రెడ్డి చిన్నప్పటి నుంచి నేను 25 ఏళ్ళ క్రితం వచ్చింది. చిన్నప్పటి నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యోగం నాతో ఉన్నాడు కాబట్టి ఆయన గెలిపించుకుంటే వారి వెనుక నేను ఉండి పనిచేసి పెట్టబోదామని చెప్పి హామీ ఇవ్వడానికి వచ్చింది. వారిని మనం మీరు గెలిపించండి, తప్పకుండా మేము వెంట ఉంటామని చెప్పి చేస్తూ వస్తే అప్పుడప్పుడు నేను కూడా నాకు కూడా బాధ్యత అయిపోయి అక్కడ నేను కూడా ఎంపీ అయిపోయింది. నాకు 70 లక్షల మంది జనం ఉండేది. అప్పుడు నేను చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం ఉండేది, పెద్ద కుటుంబం అయిపోయింది. 70 లక్షల మంది, 40 లక్షల ఓట్ల కాబట్టి తీర్చలేదు. అయినా నేను చాలాసార్లు వచ్చిపోతున్నా, అప్పుడప్పుడు మెరుపులాగా వచ్చిపోతున్నా. ఇక్కడ మన మాజీ సర్పంచ్ రామచంద్రమణి ఉన్నాడు, ఇక్కడ రమేష్ ఉన్నాడు, ఇక్కడ శ్రీనివాస్ ఉన్నాడు, మా మొగిలి ఎంపీటీసీ ఉన్నాడు, నేనున్నాడు, ఇంకా నాయకులు ఉన్నాడు. ఒకటే దీనికి పంచాయతీ ఎక్కర్లేదు, దీని పెద్ద ఆగమనం కావాల్సి ఎక్కర్లేదు. 11వ తారీఖు నాడు ఓట్లు ఉంటాయి కాబట్టి ఆ ఓట్లలో మీరు గుర్తు గుర్తున్న ఫుట్బాల్ గుర్తు, ఆయన గుర్తున్న ఫుట్బాల్ గుర్తు, వార్డు మెంబర్ గుర్తు వాళ్ళకి చెప్పుకుంటారు కాబట్టి దయచేసి గెలిపించండి. ఇలా మీరు మనం మాయ మాటలు వింటాం, నటిస్తే లొంగిపోతుంటాం. వచ్చే ఏడవని లొంగిపోతుంది, మీరు ఎడుతుంది, వాళ్ళు వేసి ఆగమైతారు, ఓటు కనపడతారు. మొత్తం ఎవరైనా వాడకట్టుకు వచ్చింది, ఎవరైనా మీరు వాడకట్టుకు చేస్తుంది ఎవరైనా. అందుకని ఆగం కాదు. ఇది కులం పంచాయతీ కాదు, ఓట్లు ఈ గ్రామాన్ని బాగు చేసుకునే, మన బతుకుని బాగు చేసుకునే పంచాయతీ కాబట్టి ఇది జెండా లెక్కలేదు, ఇది పార్టీ లెక్కలేదు. దీనికి కేవలం మనిషి కావాలి, మీతో కలిసిపోయే మనిషి కావాలి, మీ కోలంటే కోనే మనిషి కావాలి. కాబట్టి వార్డు మెంబర్లని, సర్పంచ్ని ఇలా గెలిపించి స్వాతి కిషన్ రెడ్డి గారిని సర్పంచ్ అబ్బాయి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి ఫుట్బాల్ గుర్తుకే.
పట్టుకొచ్చు చలో సిలిండర్